ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. హల్లెలూయా. దేవుడు కదా, ఆయన దప్పిగొనటం ఏమిటి అన్న క్వశ్చన్ మనకి రావచ్చు. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కొన్ని వాక్యాలు చదువుకుంటూ పోతే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఆయన మనిషి పోలికగా పుట్టినట్లుగా మరియు దాసుని స్వరూపము ధరించుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అలానే యేసుక్రీస్తు వారు వచ్చారు. అంతేకాదు, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణమగునంతగా, అనగా సిలువ మరణమగునంతగా తాను తగ్గించుకొనెను. స్క్రిప్చర్ ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన దేవునిగా వచ్చి ఏదో ఒక మ్యాజిక్ లాగా మాయలాగా చేసేసి వెళ్ళిపోలేదు. ప్రతిదీ చాలా శ్రద్ధగా పర్ఫెక్ట్ గా చేసినట్లుగా మనం ధ్యానించవచ్చు. మనకి ఎవరైనా ఫేవర్ చేయాలి అంటే వాళ్ళు మన వాళ్ళై, మనకి తెలిసిన వాళ్ళు మన వాళ్ళై ఉండాలి. అలానే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించడానికి ఆయనే నరునిగా, మానవునిగా, దాసునిగా తను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చారు. అందులో భాగంగా మనుషులకి ఎన్నో అవసరతలు ఉంటాయి, మరి రోగములు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వీటన్నింటినీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఫేస్ చేసినట్లుగా ఎమోషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఫేస్ చేశారు. కంప్లీట్ గా మానవునిగా ప్రవర్తిస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూడొచ్చు. కానీ మనము పాపానికి చోటిచ్చి పాపం చేసాం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుకనే ఆయన ఆ బలికి అర్హుడు. మనకి దాహమైనట్లుగానే యేసుక్రీస్తు ప్రభు వారికి దాహమైంది. కానీ అది యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కన్ఫెస్ చేశారంటే సమస్తమును సమాప్తమైనదని తెలుసుకున్నప్పుడు, అప్పుడు నేను తప్పికొన్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. క్యాజువల్ గా అలసిపోయినప్పుడు